హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఇదైతే వినాయక చవితి రోజు వీడియో అండి. మా ఇంట్లో వినాయక చవితి పండుగ మేము ఎలా చేసుకుంటామో అదే ఇక్కడ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ప్రతి ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్క రీతిగా ఉంటుంది కదా. సో అట్లానే ఇంకా నేను కూడా మాకు తగ్గట్టుగా అంటే మా వైపు మేము ఎలా చేసుకుంటామో అలా అయితే చేస్తున్నానండి. మేము పుట్టి పెరిగింది ఇంకా గుంటూరులో అండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేమైతే ఎలా చేసుకునే వాళ్ళమో ఇక్కడ కూడా సేమ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే మా ఆయన వాళ్ళ ఇంట్లో కూడా నేను అంతే చేసుకుంటున్నాను. మాకైతే ఇంకా పెళ్ళై 3 సంవత్సరాలు అండి. ఫస్ట్ సంవత్సరం అయితే పెట్టడానికి కుదరలేదు. సెకండ్ ఇంకా ఇయర్ మా పాప పుట్టింది. ఇంకా నెలన్నర అయితే ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానన్నమాట లాస్ట్ ఇయర్. సో ఇది ఇంకా 3వ సంవత్సరం. ఈ సంవత్సరం ఎట్లా అయినా సరే పెట్టాలి అని చెప్పేసి నేను ఇంకా అనుకొని మా వారి చేత అన్నీ కూడా కావాల్సినవన్నీ తెప్పించుకొని ఇంకా ఈరోజైతే మొదలు పెడుతున్నానండి. సో ప్రసాదాలు అయితే ఇంకా 5 పెడదామని అనుకుంటున్నాను. సో దానికి తగ్గట్టుగానే ముందంతా కూడా ప్రిపరేషన్ అయితే పొద్దున్నే లేవగానే ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట వాకిలు అదంతా శుభ్రం చేసుకున్నాను. కానీ చూశారు కదండి ఎట్లా అసలు పొద్దున్నే ముగ్గు వేద్దాం అనుకుని కూడా వర్షం పడేలాగా ఉంది. కానీ అట్లా పెట్టి మనం పూజలు చేసుకోలేము కదండి ముగ్గు లేకుండా. సో అందుకని బయట లోపల అన్న ముగ్గులు అన్నీ వేసుకొని లోపలికి వచ్చి ఇంకా నేను శుభ్రం చేసేసుకొని ఇంకా ఈ వంటలన్నీ మొదలు పెట్టాను. ఇంకా అంతేనండి, మొత్తం వర్షానికి కొట్టుకుపోయింది అనమాట. అసలు ఈరోజు ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. అనుకోకుండా అయితే ఇంకా వేసేసాను. ఎట్లా అయినా సరే ముగ్గు కొంచెం బాగా వచ్చిందనమాట. మేబీ ఇంకా వర్షం చాలా ఉంది కదండి మనకి వర్షాలు మన వైపు. సో ఇంకా సరే ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి నేను ఇంకా పూజ వంటలు అయితే నేను ఫస్ట్ అయితే పొంగల్కి పెట్టేశానండి. పొంగల్ చేసి పక్కన పెట్టేస్తే తర్వాత ఫస్ట్ ఇంకా లేవగానే నేను ఏం చేశానంటే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని తర్వాత నేను స్నానం చేసేసి వచ్చి ఇంకా గ్రైండర్ కడిగేసేసి ముందుగా మనం పూర్ణాల పిండి గారెల పిండి వేసేసుకున్నాం అనుకోండి, వర్షానికి కరెంటు పోయినా చేసినా అని చెప్పేసి అందుకని ముందు గారెల పిండి పూర్ణాల పిండి వేసేసుకున్నానండి. సో పూర్ణాల పిండి అంటే సపరేట్ ఏం కాదు కదా. ముందు మినప్పప్పు విడిగా వేసుకొని ఆ మినపపప్పులోనే ఫస్ట్ కొంచెం గారెల పిండికి తీసేసేసి అందులో ఇంకొంచెం మెత్తగా పూర్ణాల పిండికి రుబ్బుకున్నాను అనమాట. సో అది కూడా తీసేసిన తర్వాత బియ్యం విడిగా నానబెట్టేసుకున్నాను అనమాట. అవి కూడా ఇంకా పొలుగ్గా అంటే మరీ పొలుగ్గా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం అంత బరగ్గా పూర్ణాల పిండికి తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటే లేయర్ బాగుంటుంది కదా. సో అందుకని అనమాట ఎక్కడా కూడా నీళ్లు పోసుకోకుండా గ్రైండ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పూర్ణాలు చేయడం. ఎప్పుడు అమ్మ వంట చేస్తుంది, నేను మా చెల్లి అయితే మొత్తం ఇదంతా శుభ్రం చేసుకుంటాం అనమాట. శుభ్రం అంటే ఇదంతా సిద్ధం చేసుకుంటాము, పీటకము అదంతా కూడా. సో ఇంకా ఒకసారి పొంగలి అదంతా పెట్టేసేసి కుడుములకు కూడా నేను ఎప్పుడు కుడుములకి పిండి నేనే కలుపుతానండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఈసారి కూడా అనుకున్నట్లుగానే చాలా బాగా కుదిరిన ఈ వంటలన్నీ కూడా ఫస్ట్ విఘ్నదేవునికి ముందు నమస్కారం చేసుకొని అన్నీ చేసుకున్నాము. అసలు ఏ విఘ్నాలు లేకుండా చాలా ఈజీగా చేసేసుకున్నాను మొత్తం పని కూడా మొత్తం. సో ఇక్కడ పీట కూడా ఇవి మా పెళ్లి పీటలండి. సో ఒకటైతే నేను పూజ దగ్గర కూర్చొని పూజ చేసుకోవడానికి ఒక్కొక్కసారి వాడతాను. సో అది సపరేట్గా పెట్టేసుకున్నాను. ఇది ఇంకోటి వచ్చేసి ఇంకో పీట అండి. సో ఇవి అయితే ఇవి మనం కడిగేసి శుభ్రంగా పసుపు అవన్నీ పూసి ఇంకా ఇట్లా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ముగ్గు అవన్నీ పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకా పీటకం అంతా కూడా సిద్ధం చేస్తున్నాం. ఇవి పెళ్లి పీటలే కదండి. సో అందుకని నేను పూజలకి వాటికి వాడుతూ ఉంటానన్నమాట. సో వాటికి ఏమి నిషిద్ధం కాదు కదా. సో ఇవి పెళ్ళికి పూజలకి వాడినవి కాబట్టి ఇక్కడ ఇట్లా కూడా వాడుతూ ఉంటాను నేను. సో ఇంకా ఇక్కడ ముగ్గు పెట్టేసేసి
తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు చల్లేసేసి ఇంకా బ్లౌజ్ పీస్ వేస్తాం కదండి, ఒక బ్లౌజ్ పీస్ నీట్గా సర్దేసేసి బియ్యం కొన్ని పోసి తర్వాత ఇంకా పత్రిక అంతా కూడా మా వారిని సిద్ధం చేయమని చెప్పేసి నేను ఇంకేం చేశానంటే వంట దగ్గరికి వెళ్ళిపోయానండి. సో ఇంకా వంట దగ్గర కూడా మొత్తం చేసుకోవాలి కదా, చేసుకుంటేనే త్వరగా అయిపోయి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం పూజ దగ్గర కూర్చోవచ్చు. సో నాకు తెలిసిన రీతిగా నేను చేసుకున్నానండి. ప్రతి ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పద్ధతులు మారుతూ ఉంటాయి. సో మాకంటూ పెళ్ళైన కొత్తలో మా వాళ్ళని అంటే మా వారి వాళ్ళని అడిగితే అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి అని చెప్పేసి అన్నట్లు మాట్లాడేవారు. పూజలు కానీ ఏవైనా సరే కొన్నేనండి మారేవి, అన్నీ కూడా దాదాపు ఒకేలాగా ఉంటాయి. సో ఇక్కడైతే పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసాను. ఇక్కడ ఏమైందంటే అండి, మనకి తెలిసిన రీతిలో మనం చేసుకుంటే పూజ అంతా కూడా మనసుకి ఎటువంటి గిలి అనేది ఉండదు. సో కొత్త కొత్త పద్ధతులు ఫాలో అయ్యి మనకి తెలియని పద్ధతులను ఫాలో అయితేనే మనకి ఎక్కలేని తలనొప్పి తంటాలు తెచ్చిపెడతాయి అన్నమాట. సో అందుకని నేను మ్యాక్సిమం కొత్తవి ట్రై చేయడానికి నేనైతే ఆలోచించను. నాకు తెలిసిన పద్ధతులు అంటే మా అమ్మ వాళ్ళు పూజలు చేసేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాం కదండి పిల్లలము. సో వాళ్ళు చేసేటప్పుడు మనం ఏవైతే చూస్తామో కొన్ని తెలియనివి తెలుసుకుంటాము పెద్దవాళ్ళని అడిగి. సో కొత్తవి మనకి లేని పద్ధతులు ట్రై చేయాలి అని మాత్రం నేనైతే అనుకోను. ఎందుకనంటే కొత్తవి లేనిపోనివి తెచ్చుకొని మనం చేయడం వల్ల అవి తర్వాత వేటికి దారి తీస్తాయో మనకి తెలియవు, మనకి లేని పద్ధతులు పాటిస్తే. అందుకని నేను ఎప్పుడు కూడా మాకు ఉన్న పద్ధతులనే పాటించడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే వచ్చేసి కుడుములు నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాను కదండి. బియ్యం పిండి, బెల్లము, యాలకులు, పచ్చిపాలు వేసానండి. పచ్చిపాలు వేసి పిండిలా కలిపేసేసి కొంచెం అంత నెయ్యి వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇడ్లీ పాత్రలో కొంచెం అంత నెయ్యి చుక్క అట్లా మొత్తం రేకులకి కూడా అంటేసేసి తర్వాత ఇట్లా చూస్తున్నారు కదండి. సో వీటిని అయితే తర్వాత నేను ఇడ్లీలాగా ఒత్తేసాను అనమాట ప్లేట్లకి. సో మేమైతే ఇంతే చేస్తాము, ఇడ్లీలాగా ఒత్తేసేసి ప్లేట్లకి పెట్టేస్తాము. ఒక లాస్ట్ ప్లేట్లో ఏమో ఉండ్రాళ్ళు అయితే చేస్తానన్నమాట. సో ఇట్లా అయితే ప్లేట్ మొత్తానికి కూడా ఒత్తేసేసి ఇడ్లీలాగా పెట్టేస్తాను. ఇంకా లాస్ట్ ప్లేట్ ఒక్కటి మాత్రమే ఉండ్రల్లా చేసేసి పెట్టేస్తామన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా ఒత్తుతారు చేతిలో వేసి పిండి ఇట్లా ఒత్తుతారనమాట. అప్పుడు ఏంటి అవి మిట్టిల్లాగా అవుతాయి కదా, అంటే చెయ్యి పిడికిలి షేప్ వస్తుందన్నమాట. చాలామంది అలా చేస్తారు. మేమైతే మాకు తెలిసిన పద్ధతి అయితే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఇట్లానే చేస్తారనమాట. సో నేనైతే ఇట్లానే చేసేసాను అనమాట. ఉండ్రాళ్ళు ఇంకా లాస్ట్ ప్లేట్లో ఒకటి ఉండ్రాళ్ళ ప్లేట్ పెట్టేస్తాము. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం తెచ్చుకుంటామండి. సో ఇక్కడ మా వారిని అడిగితే దాదాపు మా అత్తయ్య వాళ్ళు అంతకుముందు పెట్టేవాళ్ళు కాదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఒక 2 సార్లు 3 సార్లు పెట్టారని చెప్పారనమాట. అంటే దాదాపు అంటే అలవాటు ఉంది, కాకపోతే కుదరడానికి నిమజ్జనానికి వాటికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి తెచ్చేవాళ్ళు కాదు అనమాట. సో ఈసారి నేనేంటంటే ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము పెట్టుకుంటాం కాబట్టి ఎటు వీళ్ళ వైపు కూడా కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఇంకా నేను ఎట్లా అయినా సరే ఈ సంవత్సరం ఎంత ఇబ్బందులు ఉన్నా సరే తెచ్చుకొని చేసుకుందాము అని చెప్పేసి బాగా బలంగా నిశ్చయించుకున్నానండి. సో అదే మా వారి చేత కూడా ఇంకా బాగా ఫోర్స్ అయినా చేసి నేనైతే వినాయక చవితి అయితే మన వినాయకుడి విగ్రహాన్ని అయితే తెప్పించుకున్నాను నేనైతే.
ఎందుకనంటే అండి కొన్ని కొన్ని మనకి మనసుకి బాగా బలంగా ఉంటాయండి కొన్ని. సో అవి చెయ్యాలి అన్నప్పుడు చేసేసుకుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. నాకు పూజల్లోనేనండి అంత బలంగా అనిపించేది. ఇంకా వేటిలో కూడా నేను అంత ఫోకస్ చెయ్యను, కానీ పూజల్లో మాత్రం నాకు కొంచెం బలంగా అనుకొని మాత్రం నేను చేస్తూ ఉంటాను అనమాట. సో వాటిలో కూడా చతుర్థి వినాయక చతుర్థి నేను ఇదొకటి మనస్ఫూర్తిగా చేసుకుంటాను. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పండగలు ఏవైనా సరే శుక్రవారాలు అవి కూడా మనసు పెట్టి శ్రద్ధగా చేసుకుంటాను అనమాట. ఇంకా ఒక పక్కన అయితే నేను పొంగలి చేసేసానండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పూర్ణాలకైతే బెల్లము ఆల్రెడీ పచ్చిపప్పు ఉడకబెట్టి జల్లెడ పెట్టాను అనమాట, నీళ్ళు ఏమైనా ఉంటే ఆరిపోతాయి అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి బెల్లం కొంచెం అంతా నీళ్లు వేసి కరగడానికి పెట్టాను అనమాట. పప్పు ఏదైతే ఉడకబెట్టానో అదే గిన్నెలో అంటే అదే కుక్కర్లో వేసేసి పెట్టేశాను. ఇక్కడ పండగలు వచ్చినప్పుడు ఎక్కువ అంట్లు పడుతూ ఉంటాయండి. సో అలా కాకుండా మనం మేనేజ్ చేసుకుంటే ఎక్కువ అంట్లు ఉండవు, ఎక్కువ పని ఉండదన్నమాట. చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. నేను ఉన్నది ఒక్కదాన్ని చేసుకుంటానండి, ప్రతిదీ కూడా నేనే చేసుకోవాలి, వంట కానీ తర్వాత వచ్చి గిన్నెలు కానీ కడుక్కోవడం కానీ. సో నేనేం చేస్తానంటే కొంచెం మేనేజ్ చేసుకుంటూ అప్పటికప్పుడు అవే గిన్నెల్లో అంటే ఒక వంటది ఆ వంటలోనే చేస్తాను. కలిపి అయితే గిన్నెలు అయితే చేయనండి. సో ఏదైనా సరే శుభ్రంగా చేసుకుంటాను, ఎక్కువ గిన్నెలు కాకుండా చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ కొంచెం అంత బెల్లం ఎక్కువైంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇది నేనైతే ఏం చేశానంటే వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి. సో వేయించిన శనగపప్పుని కొంచెం 4 యాలకులు వేసి బాగా మిక్సీ పట్టేసేసి దీంట్లో కలిపేశానండి. ఇంకా అది సెట్ అయిపోయింది అనమాట. సో పూర్ణాలు నేను ఫస్ట్ టైం చేయడము, దేవుడికి మొక్కుకుంటూ చేసుకుంటున్నాను అనమాట. అసలు ఎక్కడ కూడా వంట పాడు అవ్వకుండా నన్ను కాపాడు తండ్రి అని చెప్పేసి. సో ఇది కొంచెం అంత భయం అనిపించింది, కానీ ఏమీ భయం లేదండి. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటే ఇట్లా డిఫికల్ట్ టైంలో వచ్చినప్పుడు ఏమైందంటే ఇట్లా కొన్ని చిట్కాలు ఉంటాయి కదండి. సో ఇవన్నీ కూడా నేను మా అమ్మగారి దగ్గరే చూసి నేర్చుకున్నవే అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఇంకా మనం చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకా ఇక్కడ చూసారా అండి, గట్టిపడిపోయింది వెంటనే. సో ఈ వేడికి అది ఉడికిపోతుంది కూడా పిండి. తర్వాత బూరెలు వేసేటప్పుడు మనం ఈ పిండి తోపులో ముంచి వేస్తాం కదా, ఆ వేడికి కూడా ఇప్పుడు వేసిన శనగపిండి అనేది ఉడికిపోతుంది. సో అందుకని ఏం భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం అంత నెయ్యి అయితే వేసేసి పక్కన పెట్టేశాను అనమాట. పూర్ణాలుకి పిండి రెడీ అయిపోయింది. గారెలు అయితే వేసేస్తున్నాను, అయిపోవచ్చింది. కుడుములు అయిపోయి పక్కన పెట్టేశాను, పొంగల్ అయిపోయింది పక్కన పెట్టేశాను. ఇంకా పులిహార ఒక్కటేనండి, నిమ్మకాయ పులిహార చేస్తున్నాను అనమాట, తొందరగా అయిపోతుంది కాబట్టి. నిమ్మకాయ పులిహారకి అన్నం ఉడకపెట్టి పక్కన పెట్టాను చల్లార్చడానికి. ఇంక ఇక్కడ గారెలు వేసేసాను, పూర్ణాలు కూడా వేసేస్తున్నాను. పూర్ణాలు అయితే చాలా చక్కగా వచ్చినాయండి. అసలు నిజంగా ఇంత బాగా వస్తాయని చెప్పేసి నేనైతే అనుకోలేదు. ఏమో భయపడుతూనే ఉన్నానన్నమాట, కానీ కొంచెమంతా ధైర్యం చేసే వేశాను. చూసారా ఇంత చిక్కగా వేసుకున్నాను అనమాట పిండి. తోపు ఇంత చిక్కగా ఉంటే మనకి పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. గారెలు వేసేసా, పూర్ణాలు కూడా అయిపోవచ్చినాయండి. ఇంకా మిగిలింది పులిహార ఒక్కటే. పులిహార కూడా తాలింపు వేసేసి తర్వాత నిమ్మకాయ రసం అయితే కలిపేసేసి పక్కన ఇంకా దేవుడి దగ్గర కూర్చున్నామండి మేము. తర్వాత ఇంకా నిజంగా వినాయక చవితి వస్తే ఎంత పండగ అనిపిస్తుందంటే అసలు మనశ్శాంతిగా ఉంటుంది పూజ చేసుకునేంత వరకు కూడా. నిజం చెప్తా, మీరు నమ్మరు కానీ వినాయక స్వామిని చూస్తే తండ్రిలాగా అనిపించరండి, నాకు కొడుకులాగా అనిపిస్తారనమాట. పూజ చేసుకునేంత వరకు
స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేస్తామో అలంకరించడం కానీ, తర్వాత తీసేటప్పుడు కూడా మనకి అంత బాధ ఉంటుందండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము అంతకుముందు కుదిరినప్పుడు 3 రోజులు ఉంచుకునే వాళ్ళము. 3 రోజులు ఉన్నప్పుడు చాలా బాధేసేదండి విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు. ఇప్పుడు లిటరల్లీ నాకైతే కొంచెం ఎమోషనల్ అవుతున్నాను అనమాట. సో నిజంగా వినాయకుడిని చూస్తే నాకైతే ఒక కొడుకులాగా అనిపిస్తారనమాట. చూసారా అండి మా బొమ్మ ఎలా ఉందో, మా వినాయక స్వామి. ఇంక ఈ పత్రిక అంతా కూడా మా వారు సిద్ధం చేశారనమాట. ప్రసాదాలు కూడా అయిపోయిన తర్వాత అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా మొత్తం కూడా దగ్గర పెట్టేసుకొని అప్పుడు కూర్చొని మా నెమ్మదిగా వినాయక స్వామికి వస్త్రము, మనం కట్టుకోవడానికి తోరాలు ఆల్రెడీ పూజ చేసేసుకున్నానండి. ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని ఇంకా నెమ్మదిగా పలహారాలన్నీ సిద్ధం చేసుకొని మేము కూడా తోరాలు అవన్నీ కట్టేసుకొని పూజకైతే కూర్చొని చేసుకుంటున్నాం నెమ్మదిగా. ఏ హడావిడి లేకుండా ఇద్దరమైనా చాలా మేనేజ్ చేసుకుంటూ పని మొత్తం కూడా చేసేసుకున్నాము. సో నిజంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా సహకరించుకొని ఇద్దరికి సహాయం చేసుకుంటే ఎంత పనైనా కూడా చిటికలో చేసేస్తామండి. సో ఒకటైతే అడగడం మర్చిపోయాను, ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ఇంతవరకు చూసినందుకు ఏదో ఒకటి ఎంటర్టైన్ అనిపించినప్పుడు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అలానే వీడియోస్ ఇంకెవరికైనా రికమెండ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఇదండి ఈ సంవత్సరం మా ఇంట్లో మా వినాయక స్వామి వ్రతం అయితే మేము ఇలా చేసుకున్నాము. మీ ఇంట్లో మీ వినాయక స్వామి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇదైతే నైట్ అండి. సో సాయంత్రం కూడా నైవేద్యం పెడతాము కదా. సో జనరల్గా ఏంటంటే మధ్యాహ్నం పూట రైస్ పెడతామండి, అంటే భోజనం లెక్క వినాయక స్వామికి కూడా పెడదాము. మా అమ్మగారు అయితే పెట్టమని చెప్పేసి అన్నారు. నాకైతే ఇద్దరము కదండి మేము ఉన్నది, ఇన్ని చేసామనుకోండి అది తర్వాత తినలేక వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే కొన్ని చేసినా కూడా చాలా అయినాయి అనమాట. మీరు చూసారా పొంగల్ కూడా చాలా తక్కువ చేశాను, పులిహార చాలా తక్కువ చేశాను, అయినా సరే మిగిలిపోయినాయి. పూర్ణాలు చాలా తక్కువ చేశాను, మిగిలిపోతున్నాయి. సో అందుకని ఇంకా నేనేం చేశానంటే మధ్యాహ్నం రైస్ పెట్టకుండా నైవేద్యం కింద ఈవినింగ్ పూట చేశానమాట. కొంచెం అంత గుప్పెడు బియ్యమే కొంచెం కందిపప్పు వేసి విజిల్స్ పెట్టాలండి. 3 విజిల్స్ 4 విజిల్స్ రప్పించాను. ఇంకా తర్వాత కొంచెం అంత ఉప్పు ఇందాక వేయాల్సింది నేను మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వేసి మొత్తం కలిపి నెయ్యి వేసి నైవేద్యం కింద పెడతాము. కొంచెం అంత బెల్లం ముక్క వేసి దేవుడికి ప్రీతికరమైన భోజనం అండి ఇది. అసలు ఇది పెడితే వినాయక స్వామికి ఎంత ఆనందం అంటే నిజంగా చెప్పలేనంత. కుడుములు ఎంతైతే ఇష్టమో ఇది కూడా అంతే ఇష్టంగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారండి ఇది కూడా పెడితే మనము. సో ఇదైతే ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి తెలుసుకోండి. మధ్యాహ్నం పూట మనం నైవేద్యం పెట్టాలి వినాయక స్వామికి. ఈరోజు నేను ఇంకా వేస్ట్ అవుతుందన్న దృష్టితో నేను ఇంకా చేయలేదు. వచ్చే సంవత్సరం మాత్రం ఇట్లా చేయను. ఈ తప్పు మాత్రం వినాయక స్వామి క్షమిస్తాడని అనుకుంటున్నాను, ఆయన బిడ్డ కదా. సో ఇంకా నేనైతే నిత్య పూజ చేసుకునే దగ్గర అండ్ అలానే ఇంకా వినాయక స్వామికి 2 ప్లేట్స్లో కూడా సర్దేసేసి పెట్టేస్తే ఇంకా మా వారు కూడా స్నానం చేసేసి వచ్చి శుభ్రంగా ఇంకా ఈవినింగ్ పూట పూజ కూడా అయిపోతుందన్నమాట. సో ఇది మ్యాక్సిమం ఇప్పుడు ఈరోజు పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. ఉంటానండి, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. రెండు ఇక్కడ వెలిగించి రెండు బయట బయట రెండు ఇక్కడ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి మంత్రముక్తి ఈశ్వర పరమేశ్వర పాహి మాం రక్షణ ఏడుగుండవాడ వెంకటరమణ గోవింద 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 పద్మకులవాడ అనాథ రక్షక గోవింద గోవింద గోవింద. కదిలిద్దాము అయిపోయిన తర్వాత కదిలిస్తారు. అదే పూజ అయిన తర్వాత గొడుగు మాత్రం బాగుంది. ఈసారి వినాయకుడు వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి. స్తోమత ఇవ్వాలి, పరిస్థితి కల్పించాలి. చేత అట్లా ఆర్పకూడదు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీలక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవావనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మదకరేశలద్వైవద్రమేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసయాం వందే ముకుంద ప్రియా. మేడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 పద్మకులవాడ అనాథ రక్షక గోవింద గోవింద గోవింద. తండ్రి ఈశ్వర పరమేశ్వర పాహ్యము వినాయక స్వామి. తండ్రి ఈశ్వర మా పూజలు ఏమైనా తప్పు ఉంటే క్షమించు తండ్రి ఈశ్వర పరమేశ్వర పాహి మా రక్షమం. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకునే పరిస్థితి కల్పించు తండ్రి ఈశ్వర పరమేశ్వర రక్షమం.